దయచేసి ఈ టీవీ వైపు జాగ్రత్తగా చూస్తూ మేము చెప్పే విషయాలని శ్రద్ధగా పాటించండి. అక్షరాలు కూర్చి దాంతో మీకు పదాలు మాటలు ఎలా అవుతున్నాయో మీకు మేము ఇక్కడ నేర్పిస్తున్నాం. నేను ఈ మాటలను ఎన్నిసార్లు అంటానో అన్నిసార్లు మీరు కూడా నాతో పాటు అనండి. దాంతో పాటు ఆ అక్షరాలను మాటలను జ్ఞాపకం పెట్టుకుని మీ దగ్గర ఉన్న పుస్తకంలో ఈ అక్షరాలు మాటలు టీవీ వైపు చూడకుండా గుర్తించడానికి ప్రయత్నం చేయండి. ఈ పాటలో నేర్చుకున్నది మీరు గుర్తుంచుకోవడానికి దయచేసి మీ పుస్తకంలో ఉన్న మాటలను జాగ్రత్తగా గమనించండి. ఆదాయం పెరగాలి. ఈ పాఠంలో ఆ యా ఏత్వము మీరు నేర్చుకోబోతున్నారు. ఈ రోజు మనం 5వ పాఠం ఆదాయం పెరగాలి నేర్చుకుందాం. ముందుగా మీరు ఈ బొమ్మలను బాగా గమనించండి. వీరంతా ఏం చేస్తున్నారు? బాగా చూసి చెప్పండి. ఒక బొమ్మలో అప్పడాలు చేస్తున్నారు, రెండో బొమ్మలో కోళ్ల ఫామ్ లో పనిచేస్తున్నారు, మూడో బొమ్మలో బట్టలకు రంగు అద్దుతున్నారు, నాలుగో బొమ్మలో ఇద్దరు బుట్టలు అల్లుతున్నారు, ఐదో బొమ్మలో కుట్టు మెషిన్ వాడుతున్నారు, మరి ఈ ఆరో బొమ్మలో కూరగాయలు కోస్తున్నారు. అంటే వీరంతా ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉన్నారు. మరి వీరు చేస్తున్న పనుల వల్ల ఏం జరుగుతోంది చెప్పండి? వారి ఆదాయం పెరుగుతుంది. అంటే ఆదాయం పెరగాలంటే అదనంగా ఏదో ఒక పని చేయాలి. ఆదాయం పెరిగితే ఏమిటి లాభం? సంపాదన ఎక్కువవుతుంది. సంపాదన ఎక్కువవుతే మన అవసరాలు బాగా తీరుతాయి. దీనివల్ల ఏం తెలుస్తోంది? మనం అదనంగా పని చేసి ఆదాయం పెంచుకుంటే సంపాదన ఎక్కువై మన అవసరాలు బాగా తీరుతాయి. సరే, మనం ఇప్పుడు ఆదాయం పెరగాలి అనే 5వ పాఠంలోకి వెళ్దాం. సరేనా? ఈ పాఠంలో మనం కొత్తగా ఆ అనే అక్షరం, యా అనే అక్షరం మరియు వీటితో పాటు ఎత్వం నేర్చుకుందాం. ఆ యా పాకి ఏకమిస్తే పే అవుతుంది. మీరిప్పుడు ఈ పాఠంలో కొత్తగా నేర్చుకున్న ఆ అనే అక్షరంతో కొన్ని మాటలు నేర్చుకుందాం. ఈ దిగిన మాట ఆదా. ఇందులో మొదటి అక్షరం ఈ పాఠంలో మీరు నేర్చుకున్న అక్షరం ఏమిటది? ఆ. రెండో అక్షరం దాకు దీర్ఘమిస్తే దా. రెండు కలిపి మీరు చెప్పండి. ఆ దా, ఆదా. మళ్ళీ నాతో పాటు చెప్పండి. ఆదా. మీ పుస్తకంలో 5వ పాఠంలో ఈ మాటను గుర్తించండి. గుర్తించారు కదా? ఆదా, ఆదా. ఈ క్రిందికి దిగిన మాట కూడా ఈ పాఠంలో నేర్చుకున్న ఆ అనే అక్షరంతో మొదలైంది. ఏమిటా మాట? ఆకలి, ఆకలి. మొదటి అక్షరం ఆ, రెండో అక్షరం క, మూడో అక్షరం
లా గుడిస్తే లి, మొత్తం కలిపితే ఆకలి. మళ్ళీ చెప్పండి, ఆకలి. మీ పుస్తకంలో 5వ పాఠంలో ఈ మాటను గుర్తించండి, గుర్తించి చూపండి. గుర్తించారు కదా? ఇప్పుడు చెప్పండి, ఆకలి. ఈ క్రిందికి దిగిన మాట ఆనందం. ఏం మాట అది? ఆనందం, ఆనందం. ఇందులో మొదటి అక్షరం ఈ పాఠంలో నేర్చుకున్న ఆ. మిగతా 2-3 అక్షరాలు మీరు ఇంతకుముందు పాఠాల్లో నేర్చుకున్నవే. ఏమిటవి? నా సున్నా నం, దా సున్నా దం. మొత్తం కలిపి మీరు చెప్పండి, ఆనందం, ఆనందం, ఆనందం. ఈ మాటను పుస్తకంలో గుర్తించండి. గుర్తించారు కదా? ఇప్పుడు చెప్పండి, ఆనందం, ఆనందం. ఈ మాట ఆదివారం. మీరంతా ఎన్నోసార్లు ఉపయోగిస్తుంటారు, ఆదివారం. ఇందులో మొదటి అక్షరం ఈ పాఠంలో నేర్చుకున్న ఆ. మిగతా 3 అక్షరాలు మీరు ఇంతకుముందు వేరే పాఠాల్లో నేర్చుకున్నారు. రెండో అక్షరం ఏమిటో చెప్పండి, దా గుడిస్తే ది. మూడో అక్షరం వాకు దీర్ఘమిస్తే వా. తర్వాత రా సున్నా రం. మొత్తం కలిపి చెప్పండి, ఆదివారం, ఆదివారం. మీ పుస్తకంలో ఈ మాటను గుర్తించండి. గుర్తించారు కదా? ఇప్పుడు ఒకసారి చెప్పండి, ఆదివారం. ఇప్పుడు మనం ఈ పాఠంలో మీరు కొత్తగా నేర్చుకున్న రెండవ అక్షరం యా. యా అనే అక్షరంతో కొన్ని మాటలు నేర్చుకుందాం. ఈ మాటను చూడండి. ఈ మాటలో మీరు నేర్చుకున్న కొత్త అక్షరం రెండవ అక్షరం. మొదటి అక్షరం ఏమిటి? కా. కాకు దీర్ఘమిస్తే కా. రెండవ అక్షరం యా, కాయా. మీరు చెప్పండి, కాయా. మళ్ళీ చెప్పండి, కాయా. ఈ మాటను మీ పుస్తకంలో గుర్తించండి, 5వ పాఠంలో ఉంది. గుర్తించారు కదా? కాయా. మళ్ళీ చెప్పండి, కాయా. అలాగే యా అనే అక్షరంతో ఇంకొక మాట నేర్చుకుందాం. ఈ మాటలోని మొదటి అక్షరం మీరు మొదటి పాఠంలో నేర్చుకుంది. సా అనే అక్షరానికి ఇక్కడ దీర్ఘం ఇచ్చాం, అప్పుడు అది సాకు దీర్ఘం ఇస్తే సా. రెండో అక్షరం ఇక్కడ నేర్చుకుంది యా సున్నా యం. మొత్తం కలిపి చెప్పండి, సాయం. మళ్ళీ చెప్పండి, సాయం. ఈ మాటను మీ 5వ పాఠంలో గుర్తించి చూపండి. గుర్తించారు కదా? మరి చెప్పండి, సాయం. ఈ క్రిందికి దిగుతున్న అక్షరాలను చూడండి. మొదటి అక్షరం యా, రెండవ అక్షరం త, మూడవ అక్షరం నా. మొత్తం కలిపితే యాతన. మళ్ళీ చెప్పండి, యాతన. మీ పాఠంలో ఈ మాటను గుర్తించండి.
గుర్తించారు కదా? యాతన. ఈ క్రిందికి దిగిన మాట రాయి. రా అనే అక్షరం మీకు ఇంత ముందు తెలుసు. రెండవ అక్షరం ఏంటి? ఈ. మీరు ఈ పాఠం నేర్చుకున్న యాకి ఇక్కడ గుడిచ్చాం. మీరు ప్రత్యేకంగా యాకు గుడి ఎలా ఇచ్చామో మీరు బాగా గమనించాలి. మిగతా అక్షరాలే కాకుండా ఈ యా గుడి ఎలా ఉందో చూడండి. ఇప్పుడు చెప్పండి. రాకు దీర్ఘం ఇస్తే రా, యా గుడిస్తే ఈ, మొత్తం రాయి. మళ్ళీ చెప్పండి. రాయి. ఈ మాటను మీ 5వ పాఠంలో గుర్తించండి. గుర్తించారు కదా? మరి చెప్పండి. రాయి. మీరు ఈ పాఠంలో నేర్చుకున్న ఎత్వంతో కొన్ని మాటలు నేర్చుకుందాం. ఈ క్రిందికి దిగిన మాట అంకె. ఇందులో మొదటి అక్షరం ఆ, సున్నా, అం. రెండవ అక్షరం కాకు ఎత్వం ఇస్తే కే. కా అనే అక్షరానికి ఎత్వం ఎలా ఇచ్చామో మీరు బాగా గమనించి నేర్చుకోవాలి. కాకు ఎత్వం ఇస్తే కే. మొదటి అక్షరానికి కే కలపండి. అం కే, అంకే. మళ్ళీ ఒకసారి చెప్పండి. అంకే. ఈ మాటను మీ పుస్తకంలో గుర్తించండి. గుర్తించారు కదా? అంకే. ఒకసారి చెప్పండి. అంకే. అదేవిధంగా ఎత్వంతోని ఇంకో కొన్ని మాటలు నేర్చుకుందాం. ఈ క్రిందికి దిగిన మాటను చూడండి. తాకు ఎత్వం ఇచ్చాం. ఇక్కడ మొదటి అక్షరం ఏమిటి? తా. తాకు ఎత్వం. అప్పుడు అది తే. రెండవ అక్షరం లా గుడిస్తే లీ. మూడవ అక్షరం వా గుడిస్తే వి. 3 అక్షరాలు కలిపి చెప్పండి. తాకు ఎత్వం ఇస్తే తే, లీ, వి. తేలివి. మళ్ళీ చెప్పండి. తేలివి. ఈ మాటను మీ పుస్తకంలో గుర్తించండి. గుర్తించారు కదా? మళ్ళీ చెప్పండి ఒకసారి. తేలివి. ఈ క్రిందికి దిగిన మాట నెల. ఒక్కొక్క అక్షరానికి ఎత్వం ఎలా ఇస్తున్నామో మీకు ఇక్కడ నేర్పిస్తున్నాం. ఈ మొదటి అక్షరం నాకు ఎత్వం ఇస్తే నే. రెండవ అక్షరం లా, నెల. నాకు ఎత్వం ఇస్తే ఏమవుతుంది? అది నే అవుతుంది. నెల, నెల. ఈ మాట గుర్తించండి మీ పుస్తకంలో. గుర్తించారు కదా? మళ్ళీ చెప్పండి. నెల. ఈ పదం ఏమిటి? పిందే. మొదటి అక్షరం పా గుడిస్తే పి, సున్నా, పిం. మూడో అక్షరం దాకు ఎత్తం ఇస్తున్నాం. ఇక్కడ దాకు ఎత్తం ఇస్తే ఏమవుతుంది? అది దే అవుతుంది. ఈ 2 అక్షరాలు కలిపి చెప్పండి. పిందే. మళ్ళీ చెప్పండి. పిందే. మీ పుస్తకంలో ఈ మాటను గుర్తించండి. ఇప్పుడు నాతో పాటు అనండి. పిందే. అదేవిధంగా ఎత్వంతో ఇంకొక మాట నేర్చుకుందాం. ఈ మాట గెల. ఇక్కడ గాకు ఎత్వం ఇస్తే గే. రెండవ అక్షరం లా ఉంది. మొత్తం కలిపితే గేల. గాకు ఎత్వం ఇస్తే గే, లా, గేల. మీకు తెలుసు కదా గెల అంటే ఏమిటో?
ఇప్పుడు చెప్పండి గెల. ఈ మాటను మీ పుస్తకంలో చూసి గుర్తించండి. గుర్తించారు కదా? మరి ఇప్పుడు చెప్పండి గెల. ఈ క్రిందికి దిగిన మాట మీరే చెప్పాలి. చాలా తేలికైన మాట. 2 అక్షరాలు మీకు తెలుసు. మొదటి అక్షరం ఏమిటి? ద. రెండవ అక్షరం ఈ పాఠంలో ఇంతకుముందు నేర్చుకుంది యా. ఈ 2 అక్షరాలు కలిపి చెప్పండి దయా. దయా అనే మాటను మీరు చాలాసార్లు ఉపయోగిస్తారు కదా. దయా. ఈ మాటను మీ పుస్తకంలో గుర్తించగలరా? ప్రయత్నించి చూడండి. ఈ మాటలోని అక్షరాలన్నీ ఇంతకుముందు మీరు నేర్చుకున్నవే. చాలా సులభమైనవి. అందువల్ల మీరే చెప్పండి. ఏం అక్షరాలు ఉన్నాయో మీరు చెప్పండి. మొదటి అక్షరం ఏమిటి? కా. రెండవ అక్షరం మా. మూడవ అక్షరం లా. తేలిగ్గా ఉంది కదా. మొత్తం కలిపి చెప్పండి. కమల. ఏమిటది? కమల. ఈ మాటను మీ పుస్తకంలో గుర్తించండి. గుర్తించారు కదా? ఈ మాటలోని అన్ని అక్షరాలు కూడా మీరు ఇంతకుముందు నేర్చుకున్నవే. మొదటి అక్షరం ఏంటి చెప్పండి. చాలా తేలికైన అక్షరాలు చెప్పండి. గా. రెండవ అక్షరం లా. మూడవ అక్షరం ది. ది ఎలా అయింది? దాకు గుడిస్తే ది. ఇప్పుడు చెప్పండి గలది. మళ్ళీ చెప్పండి గలది. మీ పుస్తకంలో గుర్తించండి. తేలికైన మాట కదా. త్వరగా గుర్తించండి. గలది. ఇప్పుడు మనం కొన్ని మాటలతో ఒక వాక్యాన్ని తయారు చేద్దాం. ఈ మాటలు మీరు గుర్తుంచుకొని తర్వాత చదవాలి. ఈ మాట ఏమిటో చెప్పండి. ఆమె. మొదటి అక్షరం ఈ పాఠంలో నేర్చుకున్న ఆ. తర్వాత అక్షరం మాకు ఎత్తమిస్తే మే. ఆమె. బాగా గుర్తుంచుకోండి. ఆమె. ఈ మాటను గుర్తుంచుకొని తర్వాత మీరు చెప్పాలి. ఈ రెండవ మాట చాలా తేలికైన మాట. ఈ అక్షరాలు కూడా మీరింతకు ముందు నేర్చుకున్నవే. ఏమిటవి? చ ద వ. చదవ. జ్ఞాపకం ఉంచుకుంటారు కదా. చదవ. మొదటి మాట ఆమె. ఈ రెండవ మాట చదవ. మరి మూడో మాట గలిగింది. ఈ కలిగింది ఎలా అయిందో చెప్పండి. మొదటి అక్షరం ఏమిటి? గా. రెండో అక్షరం లా గుడిస్తే లి. మూడో అక్షరం గా గుడిస్తే గి. 0. తర్వాత చివరి అక్షరం దా గుడిస్తే ది. మొత్తం కలిపి చెప్పండి. గలిగింది. ఇంతకుముందు మీరు నేర్చుకున్న 2 పదాలతో ఈ పదము కలిపి చెప్పండి. ఆమె చదవగలిగింది. మరొకసారి చెప్పండి. ఆమె చదవగలిగింది. ఈ మొత్తం వాక్యాన్ని మీ పుస్తకంలో చూసి గుర్తించండి. గుర్తించి చదవండి. ఆమె చదవగలిగింది. గుర్తించారు కదా?
ఇప్పుడు మరొకసారి రెండు పెద్ద మాటలతో ఒక వాక్యాన్ని తయారు చేద్దాం. ఈ మాటను చూడండి. ఇదేమిటి? మీరు చెప్పండి. ఆ సున్నా అం, ద రాగుడిస్తే రి, నాగుడిస్తే ని, అందరిని. ఏ మాట అది? అందరిని. మీరు ఇది జ్ఞాపకం ఉంచుకోండి. దీని తర్వాత ఇంకో మాటతో కలిపి చెప్పాలి. సరేనా? మరి ఈ రెండో మాట మీరు కలిపి తయారు చేయాలి. చెప్పండి. మొదటి అక్షరం ఏమిటి? చ, ది, విన్, చిన్, ది, చదివించింది. మళ్ళీ ఒకసారి చెప్పండి. ఇది చ, ది, విన్, చిన్, ది, చదివించింది. ఇంతకు ముందు మీరు నేర్చుకున్న మాటని ఈ మాటకు కలిపి వాక్యాన్ని మొత్తం చెప్పండి. అందరినీ చదివించింది. ఈ రెండు కలిపిన వాక్యాన్ని మీ పుస్తకంలో గుర్తించండి. గుర్తించి చదవండి. ఏమిటది? అందరినీ చదివించింది. మరొకసారి చెప్పండి. అందరినీ చదివించింది. అలాగే ఇక్కడ కూడా మనం 4 మాటలతో ఒక వాక్యాన్ని చేద్దాం. ఈ మొదటి మాట చూడండి. చాలా తేలికైంది. మీరు ఇంతకు ముందు నేర్చుకున్న అక్షరాలతో తయారైంది. ఏమిటది? ఆ సున్నా అం, ద రాగుడిస్తే రి, కాగుడిస్తే కి, అందరికి. మళ్ళీ ఒకసారి చెప్పండి. అందరికి, అందరికి. ఈ మాటను మీరు బాగా జ్ఞాపకం ఉంచుకోండి. ఈ రెండవ మాట చాలా తేలికైన మాట. అన్ని అక్షరాలు మీరు నేర్చుకున్నవే. మరి చెప్పండి. రకరకాల. ఎలా అయింది? చెప్పండి. ర, క, ర, కాకు దీర్ఘమిస్తే కా, లా, రకరకాల. ఇంతకుముందు మాటతో మీరు ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏమిటది? రకరకాల. ఇక్కడ రెండు మాటలున్నాయి. చెప్పండి అవి. మొదటి మాట ప, ని, పని. రెండో మాట తాకు ఎత్తమిస్తే తే, లాగుడిస్తే లి, సాగుడిస్తే సి, సీకు సున్నా, దాగుడిస్తే ది. మొత్తం కలిపి చెప్పండి. తెలిసింది. ఈ రెండు మాటలు కలిపి చెప్పండి. పని తెలిసింది. మళ్ళీ ఒకసారి చెప్పండి. పని తెలిసింది. ఇంతకుముందు నేర్చుకున్న రెండు మాటలు కలిపి మొత్తం వాక్యం చెప్పండి. ఏమిటది? అందరికీ రకరకాల పని తెలిసింది. మళ్ళీ ఒకసారి చెప్పండి. అందరికీ రకరకాల పని తెలిసింది. ఈ మొత్తం వాక్యాన్ని పుస్తకంలో గుర్తించి చదవండి. చదివారు కదా? అలాగే ఇప్పుడు మనం 3 మాటలతో ఒక వాక్యం చేద్దాం. ఈ మొదటి మాట ఇక్కడ చూడండి. ఆ మొదటి మాట వారి. ఎలా అయింది? వాకు దీర్ఘం ఇస్తే వా,
రా గుడిస్తే రి వారి. మరి రెండవ మాట ఆదాయం. మొదటి అక్షరం ఆ, రెండో అక్షరం దాకు దీర్ఘమిస్తే దా, మూడో అక్షరం యా, సున్నా యం. మొత్తం కలిపి చెప్పండి ఆదాయం. మళ్ళీ చెప్పండి ఆదాయం. ఇంతకుముందు మాట ఈ మాట కలిపి చెప్పండి వారి ఆదాయం. మరి మూడవ మాట చెప్పండి ఏమిటది? పెరిగింది. మొదటి అక్షరం ఏంటి? పాకు ఎత్తనిస్తే పే, రెండో అక్షరం రా గుడిస్తే రి, మూడో అక్షరం గా గుడిస్తే గి, గి సున్నా గిం, నాలుగో అక్షరం ది, దా గుడిస్తే ది. అన్ని అక్షరాలు కలిపి చెప్పండి పెరిగింది. మళ్ళీ ఒకసారి చెప్పండి పెరిగింది. ఇంతకుముందు నేర్చుకున్న 3 పదాలు చెప్పండి వారి ఆదాయం పెరిగింది. మరి ఒకసారి చెప్పండి వారి ఆదాయం పెరిగింది. ఈ 3 పదాలతో వాక్యాన్ని మీ పుస్తకంలో గుర్తించండి. గుర్తించారు కదా? ఇప్పుడు చెప్పండి వారి ఆదాయం పెరిగింది. ఈ మాటలోని అక్షరాన్ని మీరు ఇంతకు ముందు నేర్చుకున్నవే. ఇప్పుడు చెప్పండి మీరే. కలిగింది. మొదటి అక్షరం కా, రెండో అక్షరం లాకు గుడి, మూడో అక్షరం గాకు గుడి సున్నా, తర్వాత చివరి అక్షరం దాకు గుడి. మొత్తం కలిపి చెప్పండి కలిగింది. ఈ మాటను మీ పుస్తకంలో గుర్తించండి. గుర్తించారు కదా? మరి చెప్పండి కలిగింది. ఈ మాట చాలా తేలికైన మాట. మీరే చదవండి. ఏమిటా మాట? చ ద వా లి, చదవాలి. వచ్చింది కదా? మళ్ళీ చెప్పండి చదవాలి. తేలిగ్గా ఉంది కదా? మళ్ళొకసారి చెప్పండి చ ద వా లి, చదవాలి. మీ పుస్తకంలో గుర్తించండి. గుర్తించడానికి ప్రయత్నించండి. చదవాలి. ఈ చివరి మాట రాయాలి. ఇది కూడా తేలిగ్గా ఉంది కదా? ఏ అక్షరాలు ఉన్నాయో చెప్పండి. మొదటి అక్షరం ఏమిటి? రా, రెండో అక్షరం యా, మూడో అక్షరం లి, రాయాలి. మళ్ళీ చెప్పండి రాయాలి. మీ పుస్తకంలో ఈ మాటను గుర్తించండి రాయాలి. ఇంతవరకు మనం నేర్చుకున్న కొత్త అక్షరాలు ఇప్పుడు రాయడం ఎలాగో నేర్చుకుందాం. ఇప్పుడు
రెండో ఆ అక్షరం రాయటం నేర్చుకుందాం. ఆ ఆ ఆ ఆ మరి యా అనే అక్షరం రాయటం నేర్చుకుందామా? యా 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 ఆదాయం. పెరగాలి. ఇప్పటికి ఈ పాఠం పూర్తి అయింది. మీరు మీ ఇంటి దగ్గర తీరిక సమయంలో మీకు నేర్పించిన మాటల్ని, అక్షరాల్ని మీకు ఇచ్చిన పుస్తకాల సహాయంతో నేర్చుకోండి. అలాగే మీ ఇంట్లో వార్తాపత్రికలు గాని లేకపోతే ఏదైనా అచ్చు అయిన కాగితాలు గాని పుస్తకాలు గాని ఉంటే వాటిని చూసి మీరు నేర్చుకున్న పాఠాల సహాయంతో అక్షరాలని, మాటలని కూర్చుకుని చదవడానికి ప్రయత్నం చేయండి. ఇలా మేము చెప్పినట్టు మీరు నేర్చుకుంటే మా పాఠాలన్నీ అయిపోయే లోపల మీరు చాలా సులభంగా వార్తాపత్రికలు, పుస్తకాలు చాలా తేలిగ్గా చదవగలుగుతారు. మరి ఇంకా మీరు ఇంటి దగ్గర తప్పకుండా చదువుతారు కదా?